నా గుండెల్లో ఊపిరి ఉన్నంత వరకు మీరు గుండెల మీద చేతులేసి నిశ్చింతగా ఉండమని దేశ ప్రజలకు వరమిచ్చేవాడే సైనికుడు. సరిహద్దులలో తన ప్రాణాలనే కంచెగా కట్టి దేశం మీసం మెలేసే వీరుడే సైనికుడు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర్ జవాన్ సాయి తేజ్ గారిపై ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించడానికి ఎంతో మంది సైనికులు సదా సిద్ధంగా ఉంటారు. అలాంటి వీర జవానే బొగ్గల సాయి తేజ. చిత్తూరు జిల్లా ఎగువరేగడపల్లి గ్రామానికి చెందిన ఈ యువతేజం చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలని కలలు కన్నారు. 2013లో బెంగళూరు రెజిమెంట్లో ఆర్మీ జవాన్ గా చేరి తన ఆశయం నెరవేర్చుకున్నారు. కఠినమైన పరీక్షల్లో గెలిచి కఠోరమైన శిక్షణ తీసుకుని పారా కమాండోగా, అక్కడి నుంచి పారా ట్రూపర్ గా ఎంపికయ్యారు. గుండె నిండా దేశభక్తి, శత్రువుకు ఎదురెళ్లే ధైర్యం, డ్యూటీ పట్ల అంకిత భావంతో స్వల్ప కాలంలోనే ఉన్నతాధికారుల మన్ననలు పొందారు సాయి తేజ. బెంగళూరులోని ఆర్మీ శిక్షణ కేంద్రంలో కొంతకాలం ట్రైనర్ గా విధులు నిర్వర్తించారు. సాయి తేజలోని శక్తియుక్తులు గుర్తించిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఆయనను తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు. రావత్ ఎక్కడికెళ్లినా ఆయన వెన్నంటే ఉండేవాడు సాయి తేజ. అయితే అనూహ్యంగా 2021 డిసెంబర్లో తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు సాయి తేజ కూడా అమరుడయ్యారు. ఆయనకు భార్య, 2 పిల్లలు. సోదరుడు మహేష్ కూడా సైన్యంలో ఉన్నారు. విధి నిర్వహణలో అమరుడైన వీర జవాన్ సాయి తేజకు సెల్యూట్ చేస్తూ పాస్టమస్ అవార్డుని ఆయన కుటుంబ సభ్యులకు అందజేస్తోంది సాక్షి మీడియా గ్రూప్. అవార్డుని అందుకోవడానికి సాయి తేజ గారి సతీమణి, తల్లిదండ్రులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సాక్షి ఎక్సలెన్స్ పాస్టమస్ అవార్డును సాయి తేజ కుటుంబ సభ్యులకు అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళిన మీ భర్తని ఏ విధంగా ఆదర్శంగా తీసుకుంటారు? గౌరవపడుతున్నాను. బిడ్డ లేడని చెప్పి చాలా బాధగా ఉంది. కానీ ఇతను ఇంత స్థాయికి పోయి మమ్మల్ని గుర్తించి మా మారుమూల ప్రాంతంలో ఉండి కూడా మమ్మల్ని ఇంతవరకు పిలిపించి ఇంకా చాలా సంతోషంగా, చాలా గర్వపడతాను. నా కొడుకు ఇంత స్థాయికి ఎదిగినాడు కదా, గర్వంగా ఉంది. చాలా మంది పిల్లల్ని కంటారు, కానీ ఆ పిల్లలు సాధించిన దాంతో తల్లిదండ్రులకు ఒక సార్థకత వస్తుంది. అలాంటి సార్థకత పొందిన తల్లిదండ్రులు మీరు. మిమ్మల్ని చూసి చాలా గర్వంగా ఉంది. మీరు గుండె ధైర్యం తెచ్చుకోండి. మీ అబ్బాయి చాలా మందికి స్ఫూర్తినిచ్చిన మనిషి. మీరు కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఇక్కడికి వచ్చి అవార్డు తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది.